రాముడితో మైత్రి చేసేటప్పుడు ఒక మాట వాగ్దానం చేశాడు. రామ, నా అన్న వాలి నా భార్యను బలవంతంగా అనుభవిస్తున్నాడు, నన్ను రాజ్యం నుంచి పంపించేశాడు. నా అన్నని సంహరిస్తే నేను నీకు సీతా అన్వేషణలో సహాయం చేస్తాను అని. సో వాలి దుర్మార్గుడు కాబట్టి, అధర్మ మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి రాముడు సంహరించాడు. ఆయన పని ఆయన చేశాడు. మరి సుగ్రీవుడు కూడా తన పని తను చేయాలి కదా. కానీ ఎప్పుడైతే వాలి సంహారం అయిపోయిందో రాజ్యం వచ్చింది, భోగాలు వచ్చినాయి, సంపద వచ్చింది. వాటిలో మునిగి తేలుతూ రామకార్యాన్ని మర్చిపోయాడు సుగ్రీవుడు. వీరిద్దరి మధ్య స్నేహాన్ని కుదిర్చింది కూడా హనుమే కదా. రాజు తప్పుదారి పడుతున్నప్పుడు ఆయన సరైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత కూడా ఆయనదే, మంత్రిగా తనదే కదా. ఇక సుగ్రీవుని దగ్గరికి వెళ్ళాడు. రాజా, నీవు ఏం చేస్తున్నావో నీకు గుర్తుంటుందా? నువ్వు ఒక మాట ఇచ్చావు స్నేహితుడికి ఒక సహాయం అపకారము పొంది మరలా మనం అపకారం చేయాల్సి వచ్చినప్పుడు ఆ అపకారము చేయకుండా అపకారాన్ని మర్చిపోయి సంపదలు, సుఖ సంతోషాలు, భోగాలు వచ్చినాయి అని భోగాలలో మునిగి తేలుతూ ఉండి మనం చేయవలసినటువంటి సహాయాన్ని మర్చిపోతే అది ఎంత దోషమో తెలుసా నీకు, ఎంత పాపమో తెలుసా? స్నేహబంధానికే అది విరోధం. నువ్వు ఒక మాట ఇచ్చావు, మాటకి కట్టుబడి ఉండాలి కదా. నీవు ఇచ్చినటువంటి మాటని మర్చిపోయి నీకు తోచింది నాకు కావాల్సింది నాకు దక్కింది కదా, ఇక పక్క వాళ్ళు ఏమైతే నాకెందుకన్న భావనతో ఉండటం సరైనదేనా నీకు? నీవి ఏమని మాట ఇచ్చావు? నీవు ఇచ్చిన మాటని మర్చిపోయావు. వర్షాకాలం అయిపోయింది, చలికాలం వచ్చింది. నీవు తలుచుకుంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన వానరసేన అంతా వస్తుంది కదా, నిమిషంలో నీ ముందు ప్రత్యక్షం అవుతారు. నీవు చేయాల్సినటువంటి పనిని ఒక ప్రణాళికని రూపొందించి రాముడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ మాటని నిలబెట్టుకోవాలి కదా. నీవు మర్చిపోయినావు, అందుకే గుర్తు చేయటానికి వచ్చా. రాముడు నీ సహాయం లేకుండా కూడా ఆ పని చేయగలడు, కానీ నీవే మాట ఇచ్చావు కదా, ఇచ్చిన మాటని నిలబెట్టుకో. అంతేకాదు, రాముడికి కానీ కోపం వచ్చిందంటే ఏమవుతుందో నీకు తెలుసు. నాకు తెలిసి ఈ పాటికి లక్ష్మణుడు బయలుదేరుంటాడు కోపంగా. అన్నకిచ్చిన మాటను మర్చిపోయి అన్నకి సహాయం చేస్తానని నువ్వు చేయకుండా ఉంటే రాముడు ఊరుకున్న స్నేహితుడని తమ్ముడు లక్ష్మణుడు ఊరుకోడు. ఇప్పటికన్నా మేల్కొను, నీవు చేయవలసినటువంటి పనిని వెంటనే మొదలుపెట్టు. నీ భోగాల నుంచి ఇప్పటి వరకు చాలా అనుభవించావు, చాలా రోజులుగా అనుభవిస్తున్నావు. దానికి విశ్రాంతినిచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నీవేం చేయాలో ఆ పనులన్నీ చేయటం మొదలుపెట్టు. సీతాన్వేషణకి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి, సీతాన్వేషణని ఎక్కడి నుంచి చేయాలి, ఎలా చేయాలో దాని ప్రణాళికల్ని సిద్ధం చేయి. మన వానర సేనకి, భల్లూక సేనకి అందరికీ కబురు పెట్టి నీ కార్యాన్ని నీవు చేయించు. అంటే స్నేహితుడికి ఇచ్చిన మాటని ఎక్కడ తప్పేస్తాడో తన రాజు భోగలాలసలో నిండిపోయి స్నేహితుడికి ఇచ్చిన మాటని తప్పి ఎక్కడ స్నేహధర్మాన్ని తప్పుతాడో అని రాజుని హెచ్చరించడానికి వచ్చాడు. ఆ హెచ్చరికలో కూడా మంచి గౌరవంతో కూడినటువంటి హెచ్చరికనే ఇస్తున్నాడు. నేను మంత్రిని అని ఇది చేయకుండా అవతల వ్యక్తి ఎంత గొప్పవాడో చెప్తూ తను చేస్తున్నటువంటి తప్పుని అతనికి గుర్తు చేస్తూ నీవు చేయవలసినటువంటి నీ కర్తవ్యాన్ని వెంటనే మొదలుపెట్టు అని ఒక మంచి హెచ్చరికని సుగ్రీవుడికి ఇచ్చాడు. దీనితో పాటు ఇక వెంటనే సుగ్రీవుడు అందరినీ పోగేసి కబురు చేసి ఎవరెవరు ఏ దిక్కుకి వెళ్ళాలో అందరికీ భాగాలను పంచాడు. హనుమ, అంగదుడు, జాంబవంతుడు అందరూ ఒకవైపుకి ప్రయాణమయ్యారు. అక్కడ అందరూ ఎంత వెతికినప్పటికీ ఎవరికీ సీతమ్మ జాడ కనిపించలేదు. ఈ సీతమ్మ జాడ కనిపించక అందరూ నైరాశ్యంలో ఉన్నారు. ఆ సమయంలో అంగదుడు అంటాడు, ఈ సుగ్రీవుడు మా నాన్నని రాముడి ద్వారా చంపించాడు, ఆయన ఏం చేయలేక. అంటే ఇప్పుడు ఆయనకి అవకాశం దొరికింది, ఆయన మనకిచ్చినటువంటి గడువు అయిపోవస్తుంది. ఈ గడువులోపు కనుక మనకి సీతమ్మ వారి ఆచూకీ తెలియలేదనుకో మిమ్మల్ని ఎవరిని ఏమి చేయడు. నా మీదే ఆయనకి కోపం, ఆయనకి పోటీగా ఉన్నవాడిని నేనే కదా, ఆ రాజ్యానికి పోటీగా ఉన్నవాడిని నేనే కదా, అందుకని నా మీద ఆయన ప్రతాపాన్ని చూపిస్తాడు, నన్ను సంహరిస్తాడు. అందుకే నన్ను సంహరించడానికి వంకగా ఈ దిక్కుకి వచ్చినటువంటి మీ అందరికీ నాయకుడిగా నన్ను పెట్టాడు. ఇప్పుడు సీతమ్మ వారి జాడ చెప్పలేదు అంటే ఆ వంకతో నన్ను సంహరించి ఆయనకు అడ్డును తొలగించుకుంటాడు అని
సుగ్రీవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆ అంగదుడు అలా మాట్లాడేటప్పుడు అంగదుడు చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వానరులు కూడా అవును అని మాట్లాడతా అంటే ఒక గొడవ రావటానికి కారణమవుతుంది. అదంతా విన్నటువంటి హనుమ, అంగద నువ్వు అలా మాట్లాడడం తప్పు, అసలు నీ ఆలోచనే తప్పు. మనం ఇంతమందిమి వచ్చినప్పుడు నిన్నొక్కడనే ఆ సుగ్రీవుడు ఏమీ చేయడు, నీతో పాటు మమ్మల్ని కూడా అడుగుతాడు కదా, ఎందుకు కారణం సీతాన్వేషణలో మీకు ఎందుకు సీతమ్మ వారు ఎక్కడున్నారనే జాడ తెలియలేదు. అయినా మనకి ఇంకా 4 రోజులు సమయం ఉంది, సమయం అయిపోయినట్లు నువ్వు అలా బాధపడతా సుగ్రీవుడి మీద ఉన్నటువంటి ద్వేషభావాన్ని నువ్వు మాట్లాడటం నీకు సరైంది కాదు. మీ నాన్న ఎందుకు చంపబడ్డాడనేది నీకు తెలుసు. ఆయన అధర్మ పనులు చేయటం బట్టి అధర్మపరుడు కాబట్టి ఆయనని శిక్షించవలసి వచ్చింది. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఒక రాజుగా పరిపాలన చేస్తూ ఉండుంటే ఆయనకు ఆ శిక్ష పడేది కాదు కదా. నీవు ఆ విషయాన్ని మర్చిపోయి ఒక చపల చిత్తంతో సుగ్రీవుడి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళకక్కుతున్నావు. ఇది నీ భవిష్యత్తుకి నీకు మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు. ఒక వ్యక్తిని అకారణంగా ద్వేషించకూడదు. తప్పు మన వైపు కూడా ఉంది. మీ నాన్న తప్పు చేశారు కాబట్టే శిక్ష అనుభవించాడు. తప్పు లేకుండా ఎవరు ఏ కారణంగా శిక్షించబడరు కదా. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని అంగదుడికి జ్ఞానోపదేశం చేస్తాడు. ఆ కారణంగా ఎవరిని ద్వేషించవద్దు అని అంగదుడితో పాటు మనకు కూడా ఒక సందేశం ఇస్తున్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అకారణంగా ఎవరిని ద్వేషించవద్దు. ఆ వ్యక్తి మనకి ఏదో చేసేస్తాడు అన్న భ్రమలో ఉండి, లేకపోతే ఒక చెడు ఆలోచనలతో ఉండి మనకి ఏదో చేసేస్తాడు అని అవతల వ్యక్తి మీద శత్రుత్వాన్ని పెంచుకోవద్దు. నీ బాబాయ్, నీ తండ్రి లాంటి వాడు. నీ తండ్రి నిన్ను ఎలా చూసుకున్నాడో నీ బాబాయి, నీ పిన తండ్రి కూడా నిన్ను అలాగే చూసుకుంటాడు, అంతే ప్రేమగా చూసుకుంటాడు. ఆయన వల్ల నీకు ఎప్పటికీ ప్రాణహాని ఉండదు. రాముడే నీకు అభయం ఇచ్చిన తర్వాత సుగ్రీవుడు ఇంకెప్పుడు అలాంటి పని చేయడు. నీవు నిర్భయంగా ఉండొచ్చు. అయినా మనకున్న ఈ 4 రోజుల్లో మనం తప్పకుండా సీతమ్మ వారి జాడ తెలుసుకుంటాం. నీవు భయానికి లోనై, నిరాశకి లోనయ్యి ఏదేదో మాట్లాడి రాజ్యంలో కలతలని సృష్టించొద్దని అంగదుడికి ఒక మంచి హెచ్చరికనిచ్చాడు. చూడండి, సమయం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి. ఒక గొడవ వచ్చే పరిస్థితి ఉంటే దానిని సద్దుమణిగేటట్లు ఎంత చక్కగా మాట్లాడి కార్యాన్ని సఫలం చేశాడు. అంగదుడిలో కూడా మార్పుని తీసుకొచ్చి మంచి ఆలోచనల వైపు తీసుకొచ్చేటువంటి మాటలు మాట్లాడాడు ఆంజనేయ స్వామి. మాట అంటే అలాగే ఉండాలి. మరి ఇక లంకకి పయనమవుతున్నాడు ఆయన. సంపాతి ద్వారా సీతమ్మ వారు ఎక్కడ ఉందో తెలిసింది. ఆయన లంకలో ఉందని తెలియడంతో ఎవరు వెళ్ళాలనే ఆలోచన మొదలైంది. అప్పుడు ఇంకా జాంబవంతుడు అడుగుతున్నాడు, సీతమ్మ వారు లంకలో ఉన్నారు, ఈ సముద్రాన్ని దాటి వెళ్ళాలి, ఎవరు వెళ్తారు అంటే అక్కడ ఉన్నటువంటి వానరులందరూ ఎవరెవరు ఎంత దూరం ఎగరగలరో, ఎవరెవరు ఎంత దూరం వెళ్ళగలరో చెప్తున్నారు. ఈయన ఇంత శక్తివంతుడి కదా, ఎంత దూరమైనా ఎగరగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అందరూ మేము ఇంత దూరమే వెళ్ళగలం అని అంటున్నారు. ఆంజనేయ స్వామి మాత్రం ఏమీ మాట్లాడట్లేదు. అంగదుడేమో నేను వెళ్ళగలను, తిరిగి రాగలనో లేదో అన్నాడు. జాంబవంతుడు కూడా అదే మాట అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు జాంబవంతుడు హనుమని, హనుమ ఇక్కడున్నటువంటి వానరులు ఎవరికి ఆ శక్తి సామర్థ్యాలు లేవయ్యా, అవి ఉన్నవి నీకొక్కడికే, నీవు మాత్రమే వెళ్ళగలవు, తిరిగి రాగలవు, నీవు బయలుదేరని ఆయనకున్నటువంటి బలం గురించి, ఆయనకున్నటువంటి వరాల గురించి మొత్తం అప్పుడు వివరించి చెప్పాడు జాంబవంతుడు. ఆయనకంత శక్తి ఉన్నదని, చేయగలనని తెలిసినా కానీ నాకింత శక్తి ఉంది, నేను మాత్రమే చేయగలనని గర్వపడకుండా శబ్దంగా కూర్చున్నాడు. ఎవరైనా చేయగలిగి ఉంటే వారికి అవకాశం ఇద్దామని. ఎప్పుడైతే జాంబవంతుడు చెప్పాడో నువ్వు తప్ప ఎవరు చేయలేరని, అప్పుడు సిద్ధమయ్యాడు. ఆ సిద్ధమవటం కూడా ఎలా అయ్యాడో తెలుసా అండి? ఒక పని చేసేటప్పుడు మనకి ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలనేది హనుమ దగ్గర నేర్చుకుందాం. మరొక భాగంలో చెప్తాను మీకు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.